హార్వెస్ట్ చేశాను. ఫస్ట్ నుంచి వీడియో పెడుతున్నాను. ఇది ఇంటర్కి ఎలా ఉందో ఏంటి అని చెప్పి నేను చిన్న షార్ట్లా తీసి పెట్టానండి. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా స్టార్ట్ అయిందండి ములగ చెట్టు చిగురు టెక్సస్లో. చూడాలి మరి అది ఎంతవరకు వస్తుందో మీకు చెప్తూ ఉంటాను ఈ వీడియోలోని. అనుకొని నేను ఇంకొకటి వేసాను, అది బాగానే వచ్చింది. ఇంకా ఆవిడిచ్చింది, మాకు తెలిసిన ఆవిడ ఒక ములగ ట్రీ కాదు విత్తనం ఇచ్చింది. నాకు ఒక 2 వీక్స్ పెట్టింది ఇది రానందుకు. చూసారా ఎలా వచ్చిందో. ఇది 1 వీక్ తర్వాత అండి. చూసారా ఎంత బాగా వచ్చిందో ములంగా ట్రీ. ములగ చెట్టు అండి ఇది. నేను ఫీజింగ్కి చనిపోయిందేమో అనుకున్నాను, కానీ బాగానే ఉంది. ఇది వస్తుంది చూసారా బాగా. ములగ చెట్టు అండి, ఇంటర్లో చనిపోయింది అనుకున్నాను కానీ బాగానే ఉందండి. నిద్ర అయింది అనుకున్నాను, బాగానే వచ్చింది. ఇదిగో చూసారా ఎంత తిక్కుగా వస్తుందో. నేను ఇది చనిపోయిందని చెప్పి నేను ఇంకోటి వేసాను, ములగ చెట్టు. ఇదైతే బాగా వస్తుందండి, తిక్కుగా కింద నుంచే నీట్గా వస్తున్నాయండి అన్నీ. ఎంత బాగా వచ్చింది చూసారా. ఇది 1 వీక్ తర్వాత అండి ఈ ములగ చెట్టు. పాలకూర చేశాను చూసారా, హార్వెస్ట్. పాలకూర కూడా నేను మెంతి కూర కూడా వీడియో చేసి పెట్టానండి. మెంతులు పాలకూర ఎలా వేసుకోవాలని. చూసారా హార్వెస్ట్ అయిపోయింది. పాలకూర ఎంత బాగా వచ్చిందో, ఫ్రెష్గా ఉందండి. పాలకూర మెంతి కూర చాలా ఈజీగా వస్తుందండి. ఎండ ఎక్కువ తగిలే ప్లేస్లో కాకుండా కొంచెం ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకోవాలి. మునగాకు కూడా హార్వెస్ట్ చేసాను. చూసారా ఎంత బాగుందో మునగాకు. చూసారా మునగటి పెద్దగా అయ్యింది. ఇంటర్కి పోయింది అనుకున్నామండి, ఇంటర్కి బాగానే వచ్చింది. బయట వదిలేసాము, ఆయన బాగానే వచ్చింది, పర్లేదు. చూసారా ఎంత పెద్దగా అయిందో. తొందరగా ఎదిగిపోతుందండి మునగటి. చూసారా ఎంత పెద్దగా అయ్యిందో. ఇది 15 డేస్ అనుకుంటా, 1 మంత్ కాదు, 15 డేస్ది. మీకు ఫస్ట్ నుంచి వీడియో తీసాను ఇది ఎంత పెద్దది అయిందని. హాయ్, హలో, నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగా చూపిద్దామైతే ఒక 2 అవర్స్. ఇది నేను 1 మంత్ 15 డేస్ ఆకు అయితే కటింగ్ చేశానండి. వర్షాల టైంలోనే కటింగ్ చేశాను. కటింగ్ చేసిన తర్వాత మంచిగా వచ్చాయండి. అలాగే ఇంకో చెట్టు కూడా కట్ చేశాను. అది ఫస్ట్ కట్ చేశానండి, ఆ కింద ఉన్న చెట్టు మాత్రం. కట్ చేసిన తర్వాత కటింగ్ చేస్తేనే బుషీగా మంచిగా వస్తాయండి. ఇది 6 మంత్ ట్రీ అనుకుంటా అండి. అంతే, 6 మంత్ అయింది నేను కొని. ఇయరే కొన్నాను. లాస్ట్ ఇయర్ కొని ఏమైందో తెలియదు, అది కొంచెం పాడైపోయింది. ఈ ఇయర్ కూడా కొంచెం బాగానే వచ్చింది, పర్వాలేదు. బుషీగా మంచిగా వచ్చిందండి. దీనికి ఏమీ నేను వాడనండి. మజ్జిగ పులబెట్టి మజ్జిగ, బనానా లీవ్స్ ఉంటాయి కదండి, అవి మిక్సీ చేసి మట్టిలో కప్పుతానండి. చాలా బాగా వస్తాయి. ఎలా అంటే కరివేపాకు చెట్టు అంటే బుషీగా వస్తుంది. నేను పుదీనా కూడా వేసుకున్నాను ఆ తొట్టులోని, బాగా వచ్చింది కదా అని వీడియో తీశాను. చాలా ఎక్కువ వచ్చిందండి పుదీనా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పుదీనా ఫ్లవర్ బెడ్లో వేయొద్దు, ఇలా తొట్టుల్లో వేసుకుంటేనే బెస్ట్ అండి. గోరింటాకు కోద్దామని ప్రిపేర్ అయ్యామండి. చూసారా పెద్దగా అయిపోయింది. కట్ చేసేస్తే మళ్ళీ మంచిగా వస్తుందని కోద్దామని నేను 2 వేసానండి, 2 చెట్లు. చూసారా ఎంత బుషీగా వచ్చిందో. ఇంకోటి కూడా చూపిస్తా చూడండి. ఇది 2వ చెట్టు అండి. చూసారా నేను ఇది తొట్టులో వేసాను, అది కింద వేస్తానండి. ఎంత బాగా వచ్చింది చూసారా బుషీగా. ఇది కూడా తీసేస్తే ఆకు తీస్తూ ఉంటేనే మంచిగా ఎదుగుతుందండి. చూసారా బాగుంది. నేను ఇదే తొట్టులోని ఇది కొంచెం పెద్ద తొట్టు, నేను మల్లి చెట్టు కూడా వేసాను. చూసారా ఎంత బాగుందో చెట్టు. మళ్ళీ మొగ్గలు ఉన్నాయండి. చూసారా ఎంత బాగుందో చెట్టు. మా పిల్లలు కోస్తారంట, ఈవినింగ్ అయిపోయిందండి మాకు. చూసారా ఇదంతా కోసేస్తాం ఇప్పుడు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో అవ్వండి. గోరింటాకు కోస్తున్నావా? అలా కొయ్యరు నాన్న, ఇలా పట్టుకొని చిన్నది తీయాలా, ఇలా కొయ్యాలి. ఇది కావాలా? చూసారా ఎంత బాగా వచ్చిందో.
చూసారా, కోసాం గోరింటాకు, ఇంత వచ్చింది. ఒక చెట్టుకి ఇంత వచ్చింది గోరింటాకు. చూసారా చూసారా ఎంత గోరింటాకు వచ్చిందో. చాలా బాగుందండి స్మెల్. అదిని ఇంత ఫ్రెష్గా ఉందో గోరింటాకు. నేను 2 చెట్లకి కోసేసాను, చూపించాను కదా ఆ చెట్లు 2ను. నేను లాస్ట్ ఇయర్ వేసానండి ఆ చెట్లు. ఎంత బాగుందో చూడండి. చూసారా గోరింటాకు మిక్సీ చేశానండి, అయ్యింది. అంతా చేయలేదు, కొద్దిగా చేశాను మిక్సీ అయిపోయింది. చూసారా ఇంకా ఇలా పట్టుకుంటుంటే కలర్ వస్తుంది. చూసారా చాలా బాగుందండి గోరింటాకు అయితే, మంచిది. ఇది ఇండియా మార్కెట్లో నేను కొనుక్కున్నాను, అమెరికాలోని. చూసారా ఇండియా షాప్లో దొరుకుతుందండి గోరింటాకు చెట్టు మనకి మంచిగానే. కలర్ అయితే బాగా వస్తుంది. ఇంకా ఇలా టచ్ చేస్తాను అంతే, జస్ట్ కలర్. చూసారా ఎంత బాగా వస్తుందో. మా పాపకు పెడదామని గోరింటాకు. మా పాప చూసారా పెట్టుకొని మరి పడుకుంది. చూసారా పెద్దగా అయింది కొద్దిగా. ఇప్పుడే కటింగ్ చేసుకోవాలండి, మంచిగా వస్తుంది. కటింగ్ చేసుకుందాము. కొద్దిగా ఉంది, ఆల్రెడీ నేను ఒకసారి చేస్తాను కటింగు, మళ్ళీ చేసుకుందాం. అలా కటింగ్ చేస్తుంటేనే బాగా వస్తుందండి తోటకూర. చూసారా తోటకూర కట్ చేస్తానండి. చూసారా తోటకూర ఎంత బాగుందో. కట్ చేస్తూ ఉంటేనే తోటకూర బాగా వస్తుందండి. కట్ చేయకుండా వదిలేస్తే మళ్ళీ ముదిరిపోయి పువ్వు వచ్చేస్తుంది ఫ్లవర్ లాగా. ఇంకా కట్ చేస్తూ ఉండాలి. ఎంత బాగుందో, ఇలా వేస్తుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో. నమస్తే, చూస్తేనే తెలుస్తుంది కదా. పుదీనా అండి, ఎంత ఈజీగా పెరిగిపోద్దో తెలుసా. పుదీనా చిన్న మొక్క వేస్తే చాలండి, మొత్తం అంతా ఇదైపోతుంది. మీరు కాయగూరలు దాంట్లో వేసుకోవద్దు ఎప్పుడూను. ఒక తొట్టులో కానీ మీరు ఆ కాయగూరలు ఏమి వేయలేని ప్లేస్లో కానీ వేస్తే చాలా వచ్చేస్తుందండి పుదీనా. అమెరికాలో చాలా ఈజీగా పెరిగేది పుదీనా ఒకటే, బాగా పెరుగుతాయి. అసలు మనం ఇంటర్కి పోయినా మళ్ళీ అదే ఆటోమేటిక్గా ఫస్ట్ వచ్చేదండి ఇది పుదీనా. చూసారా ఎంత బాగుందో ఫ్రెష్గా. ఇలా చెయ్యి పెడుతుండే. ఇది ఇండియాదేనండి, ఇండియా పుదీనా ఇది. ఇండియా మార్కెట్కి వెళ్ళి ఒక 2 కట్టలు కొనుక్కొని తెచ్చుకొని చిన్న వర్షాల టైంలో పెట్టుకొని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఆ ప్లేస్లో వేసుకుంటే మంచిగా వస్తుందండి పుదీనా. చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది కదా, ఫ్రెష్గా ఉందండి పుదీనా. ఇదైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ దాకా ఇలాగే ఉంటుంది, కవర్లో పెట్టుకొని మంచిగానే. చూసారు కదా, నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో అవ్వండి. మనకు పెరిగిపోయిన దాన్ని ఇలా కట్ చేశారనుకోండి, ఈ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ దగ్గర మళ్ళీ వేసిస్తే వచ్చేస్తుందండి పుదీనా. చాలా ఈజీగా వస్తుంది. చూసారా ఈ జాయింట్ దగ్గరే వేసుకోవాలండి. నేను ఇలా కట్ చేశాను కదా, ఈ జాయింట్ ఎక్కడ వేసినా మనకు వచ్చేస్తుంది. ఇది మనకి చల్లగా ఉన్నప్పుడు వేసుకోండి, లేదు మీకు చల్లగా లేదంటే కొంచెం సన్లైట్ తగల దగ్గర ప్లేస్లో వేసుకుంటే వచ్చేస్తుంది. ఇక్కడ జాయింట్ లాగా కట్ చేసుకొని. చూసారా చాలా ఈజీ అండి. అమెరికాలో మాత్రం ఎక్కడైనా వస్తుందండి, అమెరికాలోనే కాదు. పుదీనా ఈజీగా వచ్చేస్తుంది. గోంగూర అండి, చూసారా ఎంత బాగా ఎదిగిందో, మంచిగా వచ్చింది. ఇప్పుడు కట్ చేసేసుకుంటే మనకి బుషీగా ఎదుగుతుంది. చూసారా ఎంత బాగుందో, ఫ్రెష్గా హార్వెస్ట్ చేసేసుకుందాం. మీకు చూపించింది ఇంత గోంగూర వచ్చింది. చూసారా ఎంత గోంగూర వచ్చిందో. ఇంకా తెల్ల గోంగూర అంటారు కదా, అది కూడా కట్ చేస్తాను. చూసారా కోసేస్తాను. గోంగూర కోస్తేనే మంచిగా వస్తుంది.